డబ్బు సంపాదించడం ఒక ఆర్ట్ అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకా పెద్ద ఆర్ట్. రండి, ఈరోజు మనం ది ఫియాట్ స్టాండర్డ్ అనే ఒక పవర్ఫుల్ బుక్ సహాయంతో మన డబ్బు కదేంటో, దాని వెనకున్న అసలు నిజాలేంటో ఛేదించేద్దాం. మీరు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు, దాని విలువ నెమ్మదిగా కరిగిపోతున్నట్టు మీకెప్పుడైనా అనిపించిందా? చూడండి, ఇందులో మీ తప్పేం లేదు. ఇది మనమందరం ఆడుతున్న ఒక పెద్ద ఆటలో ఒక రూల్ అన్నమాట. మరింతకీ ఆ ఆట ఏంటి, దాని రూల్స్ ఏంతో తెలుసుకుందామా? ఒక్కసారి ఆలోచించండి. మనలో చాలామందిలాగే ఒక సాధారణ వ్యక్తి రోజూ కష్టపడి పనిచేస్తున్నాడు. ఎందుకు? తన భవిష్యత్తు కోసం. సంపాదించిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకుంటూ పిల్లల చదువులు, ఒక సొంత ఇల్లు, ఇలాంటి ఎన్నో కలల్ని నిజం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. కానే అతనికి తెలియకుండానే ఒక కనిపించని శక్తి ఆ డబ్బు విలువను మెల్లగా తినేస్తోంది. అతను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోయినా సరే అతని సేవింగ్స్ కరిగిపోతున్నాయి. ఈ మాయ వెనుకున్నదెవరో కాదు, మన ఫైనాన్షియల్ సిస్టమ్. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ సైలెంట్ థీఫ్ అంటే ఈ నిశ్శబ్ద దొంగ మన జేబుల్లోకి ఎలా దూరిపోతోందో అర్థం చేసుకుందాం. దీనికోసం అసలు మన మానిటరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూడాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పదం ఫియట్ మనీ. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం వాడుతున్నాం కదా, రూపాయి, డాలర్, యూరో, ఇవన్నీ ఫియట్ మనీనే. దీని వెనుక బంగారం గాని వెండి గాని ఏమీ లేదు. కేవలం ప్రభుత్వం మీద మనకున్న నమ్మకం మాత్రమే దాని ఆధారం. ఆ నమ్మకం పోతే దాని విలువ కూడా పోయినట్టే. ఒకసారి ఈ పోలికను చూడండి. ఒకప్పుడు డబ్బు అంటే దాని వెనక బంగారం లాంటి ఒక నిజమైన ఆస్తి ఉండేది. కాని ఇప్పుడో కేవలం నమ్మకం. ఈ ఒక్క మార్పు ప్రభుత్వాలకి, సెంట్రల్ బ్యాంకులకి ఎంత పవరిచ్చిందంటే, వాళ్ళిప్పుడు కేవలం ఒక బటన్ నొక్కి ఎంత డబ్బైనా సృష్టించగలరు. మరి దాని ఫలితమేంటో తెలుసా? అదే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నది. సరే, మరి కొత్త డబ్బు ఎలా పుడుతుంది? సింపుల్. ఎప్పుడైనా ఎకానమీ స్లో అయినప్పుడు సెంట్రల్ బ్యాంకులు మార్కెట్లోకి ఇంకా ఎక్కువ డబ్బును పంప్ చేస్తాయి. ఇది షార్ట్ టర్మ్లో మంచిదిలాగే అనిపిస్తుంది. కాని దీనివల్ల ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలుసా? నిన్న 10 రూపాయలకు కొన్న వస్తువు ఈరోజు 11 రూపాయలవుతుంది. అంటే మీ జేబులో డబ్బు అంతే ఉన్నా దాని కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అదే ఇన్ఫ్లేషన్. సెంట్రల్ బ్యాంకుల్ని మన ఎకానమీకి డ్రైవర్లు అనుకోవచ్చు. వాళ్ళు కావాలంటే యాక్సిలరేటర్ నొక్కి మనీ సప్లై పెంచగలరు, లేదా బ్రేక్ వేసి వడ్డీ రేట్లు పెంచగలరు. వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం మన ఫైనాన్షియల్ జర్నీని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఈ సిస్టంలో కొందరు అంతకంతకూ ధనవంతులవుతుంటే చాలామంది ఎందుకు వెనకబడిపోతున్నారు? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటంటే అసెట్ ఇన్ఫ్లేషన్. అంటే డబ్బు విలువ తగ్గుతున్న కొద్దీ ఇల్లు, స్థలాలు, స్టాక్స్ లాంటి ఆస్తుల ధరలు ఆకాశాన్ని తాకడం అన్నమాట. ఒకసారి ఈ చార్ట్ చూడండి. గత 20 ఏళ్లలో మన జీతాలు ఎలా పెరిగాయో చూపిస్తుంది. ఓకే, నిలకడగా పెరిగాయి, కానీ చాలా స్లోగా. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. ఇదే టైంలో స్టాక్స్, రియల్ ఎస్టేట్ ధరలు ఎలా పెరిగాయో చూశారా? రాకెట్ స్పీడ్తో పైకి దూసుకెళ్లాయి. అంటే జీతాల పెరుగుదలేమో నత్తనడకలా ఉంటే ఆస్తుల పెరుగుదల మాత్రం చిరుతపరుగులా ఉంది. ఈ గ్యాప్, ఈ తేడానే అసలైన గేమ్ చేంజర్. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఈ రోజుల్లో కేవలం కష్టపడి పనిచేసి జీతం సంపాదిస్తే సరిపోదు. ఎవరైతే తెలివిగా ఆస్తులను కొంటారో వాళ్లే నిజమైన సంపదను క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫ్లేషన్ అనే తుఫాను నుండి మీ సంపదను కాపాడుకోవాలంటే అసెట్స్ అనే పడవ ఎక్కాల్సిందే. డబ్బుని బ్యాంకులో దాచుకోవడం కాదు, ఆ డబ్బుతో పని చేయించడం నేర్చుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం. ఈ కొత్త ఫైనాన్షియల్ వరల్డ్లో గెలవాలంటే మన మాస్టర్ ప్లాన్ ఏమై ఉండాలి? చూద్దాం రండి. ఈ బుక్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని కీలకమైన పాఠాలున్నాయి. మొదటిది, మన కరెన్సీ వెనుక ఉన్నది ఆస్తి కాదు, కేవలం నమ్మకం. రెండవది, సెంట్రల్ బ్యాంకులు డబ్బుని ప్రింట్ చేస్తున్న కొద్దీ మన దగ్గరున్న డబ్బు విలువ పడిపోతుంది. మూడవది, ఈ ఆటలో గెలవాలంటే ముందు రూల్స్ తెలియాలి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అదే మన అసలైన ఆయుధం. ఈ మాటకి చాలా లోతైన అర్థముంది. డబ్బు కేవలం వస్తువులు కొనడానికి మాత్రమే కాదు, అది మన మొత్తం ఎకనామిక్ సిస్టమ్కి పునాదిలాంటిది. ఒకసారి ఆ పునాది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడే వెల్త్ని క్రియేట్ చేసే ఫోర్సెస్ని మనం అర్థం చేసుకోగలం. గుర్తుంచుకోండి,
ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మొదటి అడుగు ఫైనాన్షియల్ నాలెడ్జ్. సో మనందరి మిషన్ ఇదే. స్టెప్ 1 డబ్బు గురించి లోతుగా స్టడీ చెయ్యండి. స్టెప్ 2 ఇన్ఫ్లేషన్ అనే సైలెంట్ థీఫ్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి. స్టెప్ 3 మీ డబ్బును మీకోసం పనిచేసేలా అసెట్స్లో ఇన్వెస్ట్ చెయ్యండి. ఎందుకంటే కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు, ఆ నాలెడ్జ్తో సరైన టైంలో తీసుకునే యాక్షనే మనల్ని ఫినాన్షియల్ సక్సెస్ వైపు నడిపిస్తుంది. जय हो जय हो भारत माता की जय.